అమ్మ బాబాయ్ ఇక నేను ఈడుండద్రా. ఇట్లా కొట్టినవేంది? లవ్ లెటర్ ఇట్లా కొడతారా? లవ్ లెటర్ ఇచ్చినందుకు కొట్టలే నిన్ను. మరి మావాడు నచ్చలేని కొట్టావు కదా, బర్రెకి బర్రె ఉన్నాడు బర్రె కాళ్ళు ఉన్నాడు అని చెప్పేసి కొట్టినావు కదా. అదే హ్యాండ్సప్ ఉన్న పిల్లగానికి అయితే ఐ లవ్ యు చెప్పపోదువా? నేను ఫేస్ కలర్ పర్సనాలిటీ గట్ల చూడా. అయితే మరి ఎందుకు కొట్టినావు? ఒకసారి నువ్వు ఆ లెటర్ చదువు, చదివిన తర్వాత ఎందుకు కొట్టిందో నీకే అర్థమైతుంది. మావాడు మంచిగానే రాస్తాడే. అయినా లెటర్ ఏది? తీసుకొని చదువు. మా ఇంటికాడ ఉంటుంది చెట్టు, భలే పొడుగుంటుంది నీ జుట్టు. ఇదేం లవ్ లెటర్ రా నీ పెద్దల జుట్టు. ఇదేం చూసినావు? ఇంకా లాస్ట్ ఉన్నది చదువు. అది చదివేటందుకు మాకే మానం అనిపించింది, రాసినందుకు ఈయనకన్నా ఉండాలి సిగ్గు. అవునా? అంతగానం గలీజ్గా ఏం రాసిండు? ఏం రాసిండో చదువు, నీకే తెలుస్తుంది. నీ ముఖం మీద ఉంటుంది మచ్చ, నీకోసమే హెచ్వైడి నుండి వచ్చా. నాకు ఎంత వచ్చినా పోయా ఉచ్చా. నిన్ను లైఫ్ లో నేనెప్పుడు గిచ్చా, నువ్వు లేకుంటే నా బతుకంత రచ్చ రచ్చ. ఇదేం లవ్ లెటర్ రా లుచ్చా. అయినా నిన్ను చెంపించలు కొట్టుడు కాదురా, నిన్ను ముడ్డించలు అనాలి, నిన్ను ముడ్డించలు అనాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? అరే గింత మంచిగా రాసినా నువ్వు కూడా నన్ను తిడతానవేంద్రా? ఇదేం లవ్ లెటర్ రా లుచ్చా. అయినా నిన్ను చెంపించలు కొట్టుడు కాదురా, నిన్ను ముడ్డించలు అనాలి, నిన్ను ముడ్డించలు అనాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? అరే గింత మంచిగా రాసినా నువ్వు కూడా నన్ను తిడతానవేంద్రా? నీ బొందతి. అయినా ఎవరైనా గిట్ల రాత్రారా లవ్ లెటర్? గిట్ల ఎవరైనా రాస్తే అమ్మాయినా పడతారా? అరే నాకు ఏ అమ్మాయి పడకపోయినా మంచిదేరా. అరే నాకు ఒక విషయాల పడితే చాలు. నేను నీకా అస్సలు పడని వాడ. అదెట్లుంది? నువ్వెట్లుంది? నేను మనిషి లెక్కనే ఉన్నా, ఈమె కూడా మనిషి లెక్కనే ఉంది. ఇట్లాంటిది నీ ముఖానికి ఎట్లా పడుతుంది అనుకున్నావురా? ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోపోరా, ఆ అద్దమే నీ ముఖాన్ని చూసి భయపడుతుంది. ఏ నందు మాటలు మంచిరా అని కర్రగుంటే లవ్ చేయకూడదు, లవ్కు పనికిరాడా? వాని ఫీలింగ్స్ వానికి నచ్చేట్టు రాసి చెప్పిండు. నీకు నచ్చితే లవ్ చేయలేకపోతే ఇడిచిపెట్టు. వాడు రాసింది నీకు నాకు నచ్చకపోవచ్చు, కానీ వాడు మాత్రం నీ మీద ప్రేమ కొద్దీ రాసిండు. అది మాత్రం నువ్వు అర్థం చేసుకుంటలేవు. ప్రేమతోనే రాయవచ్చు, మరి గింత ఘోరంగా లవ్ లెటర్ రాస్తారా? అదే రాసింది మంచిగా రాస్తే నాకు నచ్చి నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కావచ్చు. అయినా నాకు కలర్తోని పర్సనాలిటీతోని సంబంధం లేదు. మంచివాడై మంచి చూసుకుంటే చాలనుకుంటా ఎప్పుడు. అట్లయితే మామని యాక్సెప్ట్ చేయి. మావాడు చాలా మంచోడు, నేను మస్తు చూసుకుంటాడు. మీరు మంచోడంటే సరిపోతుందా? అతని క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలియాలి, మీరు చెప్పడం కాదు. మరి నీకోసం ఏది చేయమంటే అది చేస్తా. చెప్పు విశాల. అయినా నేను నీకు ఎట్లా తెలుసు? నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తాను? నువ్వు పొద్దున్నే బర్రెలు కొట్టుకోపోగా చూసిన నీ అందానికి అప్పుడే పడిపోయింది. ఏంది? ఒక్క చూపులోనే నచ్చిందా నీకు? ప్రేమలో పడడానికి ఒక్క చూపు చాలు, 100 సార్లు చూడాల్సిన అవసరం లేదు. అబ్బో, విశాలను చూడంగానే నా గుంటెల్లో గంట మోగింది. అది నీ గుండెలున్న గంట కాదు, బర్రె మెడలున్న గంట మోగవచ్చు. ఏ ఆగు నువ్వు. ఇగో విశాల, నా ప్రేమ లేక నీకు నచ్చకపోవచ్చు, కానీ అమ్మతోడే చెప్తున్నా, నువ్వు అంటే నాకు సచ్చా అంత ప్రేమ. కావాలంటే నా గురించి నువ్వు తెలుసుకున్నాకనే లవ్ చేయి. నేను మంచోని కాదని తెలిస్తే నువ్వు నా ముఖం కూడా చూడకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి లోటు రాకుండా నేను నిన్ను చూసుకుంటా. అరే ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏందిరా? అరే పిచ్చోడా, నీకు ఇంకా కూడా అర్థమవుతలేదు ఆరా? తనకు నీ మీద ఇష్టం లేదురా. ఇష్టం ఉంటే ఏదో ఒకటి చెప్పపోనారా? అరే ఒకవేళ విశాల ఆ మూల మలిగిలో బిడ్డ చూసిందనుకో నిన్ను ఖచ్చితంగా లవ్ చేస్తుందిరా.
పసి ఇక నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోరా, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయనంటేరా. అరే తిరిగి చూడనంత మాత్రాన నన్ను లవ్ చేయదంట వారా? అరే అట్లని కాదురా, ఇష్టం ఉంటే చెప్పకపోనారా? నిజంగానే నేను అంటే తనకి ఇష్టం లేదంట వారా? అరే ఇష్టం లేకనే కారా నీకేం చెప్పకుండా వెళ్ళిపోయింది. అరే అవునా కానీ వారా మెంటల్కి లేచిందారా? ఇది కాకపోతే ఇంకొకటి ఇదే లైఫ్ అన్నట్టు ఫీల్ కావడుతుంది. రే బాడుకోవు అంత ఆడదాన్ని ఎక్కేస్తాను. అరే నేను మెంటల్గా ఫిక్స్ అయినరా, నాకు ఆ అమ్మాయి కావాలి. అరే నేను ఇంత చెప్పిన నువ్వు ఇంటలే వారా, నీ ఇష్టం ఇక. బేబమ్మా ఓ బేబమ్మా, ఏమైంది పూజ? ఉరుక్కుంటా మొస పోసుకుంటా వస్తాను బక్కవాడు ఉంటానుక. ఇట్లా ఉరుకుతే బక్క కావు, తిండి తక్కువ తింటే బక్కగా అవుతావు. నేను ఈ ముచ్చట చెప్తే నీ మొసాగి సత్తావు. ఏంది గత పెద్ద ముచ్చటనా? పెద్ద ముచ్చట అయ్యేపటికే ఉరికెత్తాన్నా. మన పక్కింటి సుబ్బిగాని పెళ్ళాము రాజుగానితో గిట్ట లేచిపోయింది. ఏచి అది కాదు, కొన్ని రోజులు అయితే నీ బిడ్డనే లేచిపోయేటట్టున్నది. ఏందా పోరి పిస పిస మాట్లాడుతాన్నా? నేనేం పిస పిస మాట్లాడతలేను, ఉన్నదే మాట్లాడుతున్నా. నీ బిడ్డ ఏమన్నా లవ్ చేస్తాంది తెలుసా? ఏంది లవ్ చేస్తాందా? ఎవరిని? వాడెవడో నాకు తెలియదు కానీ లవ్ లెటర్ అయితే ఇయ్యంగా చూసిన. మళ్ళా వాడు నీ బిడ్డతో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి లోటు రాకుండా నేను నిన్ను చూసుకుంటా. నువ్వు ఇదంతా చెప్పేది నిజమేనా? అయ్యో బేబమ్మ, నీతో అబద్ధాలు ఆడితే నాకు పైసలు గిట్ట అత్త ఏంది? నేను నిజమే చెప్తాన్నా, నా కళ్ళారా చూసిందే చెప్తాన్నా. ఇక నీ ఇష్టం, నేను చూసిందైతే నీకు అంతా చెప్పినా. అందుకే అంటారు ఈడొచ్చిన బిడ్డకు తొందర లగ్గం చేసి పంపాలి అని. లేకపోతే వాళ్ళు గిట్టనే లవ్ చేసి ఎవరినో పట్టుకొని పీకుతారు, తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఉన్నది చెప్పిన బేబమ్మ, ఇక నీ ఇష్టం, నేనైతే పోతాన్నా. ఇదైతే ఇంటికైతే రాని, ఇది గింత పని చేసిందా? దీని సంగతి చెప్తా, ఇంటికైతే రాని. అనే నందు ఆ కర్రోడు మంచోడు అంటావా? ఆమె ఏ కర్రోడే? అదేనే లవ్ లెటర్ ఇచ్చినోడు. ఏమో నాకేం తెలుసే, నన్ను అడుగుతాను. వాడే కదనే, వాని గురించి తెలుసుకోమన్నాడు. మంచోడైతే లవ్ చేయమన్నాడు, లేకపోతే మొహం చూడకమన్నాడు. వాడు ఎసంటోడో నాకు తెలియదు కానీ రేపు తెలుసుకుందాం. బాయ్, ఇవరకే లేట్ అయింది. సరేనే. ఏమైందిరా పసి, లవ్ సక్సెసా? మరి పార్టీ లేదారా పసి? ఉందిరా ఉంది. మరి ఇంకేందిరా, పా బారుకై బీర్ తాగుదాం. మొగడు వచ్చి పిల్ల పెడితే రంకుమోడు వచ్చి రాయేసిండట నీ అసంటోడే. ఏమైందిరా అసలు? అరే ఇంతకు ముందు అరే గిదానికే బాధపడతానవారా? అరే నచ్చిన అమ్మాయి ఒకే చెప్పకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నీకేం తెలుసురా? అరే తను ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది, అంతేగాని నీకు ఇట్ట నో అని చెప్పిందా? లేదు. మరి నో అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకురా ఎంతగానో ఫీల్ అవుతాను? ఇగో వీడే చెప్పిండు, అమ్మాయి ఏం చెప్పకుండా పోయిందంటే ఇష్టం లేదన్నట్టేరా అని. అవునరా, నీకు ఇట్ట చెవులచ్చి గిట్ట చెప్పిందారా? అరే ఏం చెప్పలేదంటే గంతే గారా. అరే ఆమె ఏం చెప్పకుండా వేయిందంటే నాకు కొంచెం టైం ఇవ్వని అర్థం రా. అబ్బా ఆ మనోడు అంతగానో అర్థం ఉందా? ఉందిరా బాడ్కావ్. వీడు ఏమన్నాడు? ఏమన్నాడు? నీ బూట్ అన్నారా? అబ్బా నన్ను ఎందుకు వెళ్ళినవరా? అరే ఇక్కడనే ఉంటే ఇవారా, వాడు ఏమన్నాడు నీకు తెలియదారా? అరే మర్చిపోయినా కానీ ఏం ముచ్చట్లు చెప్పురా. అయితే విను, వీడు ఏమన్నాడు? నా గురించి నలుగురిని అడిగి తెలుసుకో, నేను మంచోని అయితే లవ్ చేయి, లేదంటే చేయకు అని అన్నాడు కారా? అవును అన్నారా? అయితే నీ గురించి తెలుసుకొని లవ్ చేస్తుంది కావచ్చు, దీనికే లవ్ ఫెయిల్ అయినట్టు ఫీల్ కాబడుతుంది. అయినా ఇది కాకపోతే ఇంకో వదిలేదారా? దునియాలో అమ్మాయి లేనట్టు ఏ పడుతుంది నువ్వు? అరే దునియాలో ఇంతమంది అమ్మాయిలు ఉంటారు, కానీ నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఫిక్స్ అయినా అంతే. అప్పటి నుంచి వాడు అదే అంటాను రా, అదే మతంలో ఉన్నాడు. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి. అరే నువ్వేం బాధపడకురా, కిస్మత్ మంచిగా ఉంటే ఆ అమ్మాయి నీకే దక్కుతుందిరా. నువ్వు ట్రై చేసే తీరైతే ట్రై అయ్యి, ఏం కాదు. అరే నాకు ఆ అమ్మాయి లవ్లో పడరాక నేను ట్రై చేస్తారా, మీరు నాకు మాత్రం సపోర్ట్ చేయాలరా. అరే మా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుందిరా. నీకు మేము సపోర్ట్ చేస్తాం రా. ఏందే అమ్మా ఇంక ఉడవలేదా అనే? చీపురు
చేతిలో పట్టుకొని చూస్తున్నావు? నీకోసమే చూస్తానే, ఇంకా నువ్వు వత్తలేవని. ఓహో, నేను ఉడవల్లానే. కూర్చుడు కాదే, ఈ సీపిరితోని నిన్ను ఇరుగమరుగ కొడదామని చూద్దాన్న. అవు ఏంది అమ్మా గట్లనే పడుతుంది? ఇదివరదాకా నువ్వు ఎక్కడున్నావే, ఎక్కడి నుంచి వస్తున్నావే? నేనా మా ఫ్రెండ్ తో బయటకు పోయేస్తానా. బయట కంటే ఎక్కడికే? బయటికంటే బయటికి. కథలు పడుతున్నావా? నేను నాకు తెలియదా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా? ఆడికైనా నేను ముందే అనుకున్నా అది లవ్ లెటర్ అని. అది కాలేజ్ లెటర్ అని అబద్ధం ఆడతావా? నీ లంగదానా? నేను ముందే చెప్పిన గిసోటి చేస్తా, నీకు లగ్గం చేస్తానని. ఇక చదువుడు బంద్ చేయి, నీకు లగ్గం చేస్తా. అరే అమ్మా ఆగు, ఈ లవ్ లెటర్ ఏంది, ఈ లగ్గం ఏంది? ఆ సింత కింద ఏమంతో మాట్లాడుతున్నావాట కదా, ఆడెవడాడు? జోగిపేట శేఖర్. వాడు నా ఫ్రెండ్. ఆడు నీ ఫ్రెండ్ అయితే నీ లైఫ్లా ఎట్లాంటి బాధ ఎట్లాంటి లోటు రాకుండా నిన్ను చూసుకుంటానని ఎట్లా అన్నాడే వాడు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి లోటు రాకుండా నేను నిన్ను చూసుకుంటా. ఓ అది అట్లనలే అమ్మా, కాలేజ్లో నీకు ఏ బాధ రాకుండా ఏ లోటు రాకుండా చూసుకుంటా అని అన్నాడు. అవునా, ఆయన గట్లెందుకు అన్నాడు? అది అది కాలేజ్లో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, నీకు ఒక అన్న లెక్క ఏ లోటు రాకుండా ఏ బాధ లేకుండా చూసుకుంటా అన్నాడు. ఓహో జరిగింది అదా? ఇక పూజ ఏంది నాకు వేరే లెక్క చెప్పింది మరి. అబ్బా పూజక్క, ఇదంతా వేసింది నువ్వా? చెప్తావు నీ సంగతి. అయినా నువ్వేందమ్మా మంది మాటలు నన్ను అనుమానించి కొడతావా? అబ్బా బుజ్జి ఏమనుకోకే, ఆ పూజ చేయబట్టి ఇదంతా. నువ్వు ఇంకోసారి దాని మాటల్ని నన్ను అనుమానించకు. నువ్వు లగ్గం చేసుకోమంటే నేను చదువు బంద్ చేసి ఇప్పుడే వేసుకుంటా. చదువుకో బిడ్డ, ఇంకోసారి నేను అనుమానించా. అమ్మయ్యా బతికిపోయినా. ఆగే, ఏంటిదే? ఇగో మళ్ళీ చెప్తానా బిడ్డ, బుద్ధిగా చదువుకో. లవ్వులు గివ్వులు అని జోలికైనావనుకో, నువ్వు తినే అన్నంలో ఇంత ఇసం కలిపి నిన్ను చంపి నేను చెప్తా. సరేనే. నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి లోటు రాకుండా నేను నిన్ను చూసుకుంటా. చదువుకో. లవ్వులు గివ్వులు అని జోలికైనావనుకో, నువ్వు తినే అన్నంలో ఇంత ఇసం కలిపి నిన్ను చంపి నేను చెప్తా. ముందు ఊతే నువ్వు వెనక ఊతే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అయినా నేను ఇప్పుడు లవ్ ఎత్తలేను కదా, దాని గురించి తెలుసుకున్నాక అప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నందుకు ఫోన్ చేద్దాం, అది ఎక్కడుందో తెలుసుకుంటా. హలో నందు, ఏడున్నావే? ఏడుంటా, ఇంట్లోనే ఉన్నా. సరే బయటికి రా, నేను వస్తాను. సరేరా. సరే. పాయ నందు పోదాం. ఎటే? నిన్ననే చెప్పిన కన్నే వాని గురించి తెలుసుకుందామని. పా పోయేవా నన్ను అడుగుదాం. సరే పా పోదాం. నువ్వు తెలుసుకునేదాకా ఇడిచిపెట్టేదట్లేవు కదా. చెప్పురా బాబు, ఏడున్నావు? అక్కడ ఒక అన్న ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నాడే, ఆయన అడుగుదాం, ఆయన ఇస్తుంటాడు. అరే వస్తున్నా, ఉండరా. అన్న అన్న ఒక్క నిమిషం ఆగే. ఏంటి చెల్లె చెప్పు. అన్న నీకు ప్రశాంత్ గురించి తెలుసానే? గా నల్ల ఉంటాడు, హైదరాబాద్ నుంచి మొన్ననే వచ్చిండు. గా ప్రశాంత్ తెలిసే, మంచోడే పిల్లగాడు. ఆయన మీకెందుకు? ఏం లేదన్న, ఆ అన్న ఎసొంటాడో తెలుసుకుందామని అడిగిన. పిల్లగాడు మంచోడే, ఆయన పని ఆయన చేసుకుంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఎవరు జోలిపోవాడు. సరే అన్న, ఏమన్నా తాగుడు తిరుగుడు అలవాటు ఉందా అన్న? పిల్లగాడు మంచోడే, తాగుడు తిరుగుడు ఏం అలవాట్లేదు. నాకు టైం అవుతుంది, పోతాను. గాడు అమ్మగాడు ఉన్నాడు కానీ ఆయన గురించి దీన్ని అడుగుదాంపా. ఆ పోరిని అడుగుడు ఎందుకే, దాన్ని తలగబెట్టుకున్నాం అనుకో కంపని తలగబెట్టుకున్నట్టే. ఏమద్దుపా. ఏందే నువ్వు పెద్ద మొల్లికాయ అన్నట్టు మమ్మల్ని పిల్లకాయ అంటున్నావా? మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను పెద్దదాన్ని. అంతేగా అంతేగా. నువ్వు పెద్దదానివే గాని ఎందుకు పిలిచినావో చెప్పు.
ఏమే కళ్ళ కిందికి వెళ్ళి చూసుకుంటూ పోతారు? నువ్వు పెద్ద అందగట్టవని నిన్ను చూసుకుంటా పోతాను. నాన్నకే నేను పొద్దుగాలనే ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో, పౌడరే రాసుకో, మాకెందుకు? ఏ పాయే పోదాం. ఏయ్ ఆగురే, అంతగానే మీకేం పని ఉంది? ఇంకా పసిగాని గురించి తిరుగుతాను, అయినా నీకెందుకే? ఎందుకో చెప్తా గానీ వానితో మీకేం పనే? వాడు నాకు లవ్ లెటర్ రాసిండు, వాని గురించి తెలుసుకుందామనే తిరుగుతున్నాం. ఏంది వాడు కూడా లవ్ లెటర్ రాసిండా? నీకెంతమంది రాస్తారే? నాకెవరు రాసిర్రు? ఈడొక్కడే రాసే. ఏంది ఒకరా? పసి గారు రాసిండు, క్రిష్ గారు రాసిండు, ఇద్దరు రాసిర్రు. రాతే నాకే రాసే, నీకేమైతుందే ఇప్పుడు? నీకేందమ్మా, నువ్వు లవర్ గారివి, అది లవర్ గర్ల్ అయితే నీకెందుకు, గుడ్ గర్ల్ అయితే నీకెందుకు? సరే కానీ నీకు ఎవరు లవ్ లెటర్ రాయలేదానే? నాకు ఇంతవరకు ఒక్కడు ఊరు రాయలే. నేను అసలు అందంగానే ఉందా? సరే సర్లే. ఏంది అందంగా లేవా? నీ కళ్ళలో ఒక షార్ప్ ఉంటుంది తెలుసా? పర్ఫెక్ట్. నీ ఎంటికలు పొట్లకాయ అంత పెద్దగా ఉంటుంది తెలుసా? చూడడానికి నువ్వు మస్తు అందంగా ఉంటావే, కానీ మొహం నిండా వచ్చలే. అందుకే నేను నీతో మాట్లాడొద్దంటారు. పావే మనం పోదాం. దొరికినవే, నీ సంగతి చెప్తావు.